హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగుండాలని కోరుకుంటున్నానండి. మనందరికీ తెలిసిన విషయమే కదండి. 24 క్యారెట్, 22 క్యారెట్, 18 క్యారెట్ అని చాలా మంది తెలిసే ఉంటుంది. గోల్డ్లో ఇంకా కొన్ని క్యారెట్స్ అయితే ఉంటాయని కొంతమందికి అయితే తెలియదు. అవైతే చూద్దామండి. 24 క్యారెట్, 22 క్యారెట్, 18 క్యారెట్తో పాటు 20 క్యారెట్ ఉంటుంది, 14 క్యారెట్, 12 క్యారెట్, 10 క్యారెట్, 9 క్యారెట్ కూడా ఉంటుందండి. 24 క్యారెట్లో 100% ప్యూర్ గోల్డ్ అయితే ఉంటుందండి. 999 అంటాం కదా, అలా 22 క్యారెట్ 92% గోల్డ్ ఉంటుంది, 8% మెటల్స్ అయితే ఉంటాయండి. 20 క్యారెట్లో 83.3% గోల్డ్, 16.7% మెటల్ అయితే ఉంటుందండి. డైమండ్ రింగ్స్ కానీ, డైమండ్ నెక్లెస్ సెట్ కానీ, ఇవన్నీ కూడా 18 క్యారెట్లో అయితే చేస్తారండి. 14 క్యారెట్ 58% గోల్డ్, 42% మెటల్ అయితే ఉంటుందండి. ఈ 14 క్యారెట్ని రోజ్ గోల్డ్ అని కూడా అంటారండి. మనకి షోరూంలో కూడా కనిపిస్తూ ఉంటుందండి రోజ్ గోల్డ్ అని. 14 క్యారెట్ని డైమండ్ జ్యువెలరీస్కే యూజ్ చేస్తుంటారు ఎక్కువ. 12 క్యారెట్ 50% గోల్డ్, 50% మెటల్ అయితే ఉంటుందండి. 10 క్యారెట్ 41.7% గోల్డ్, రిమైనింగ్ మెటల్. 9 క్యారెట్ 37.5% గోల్డ్, రిమైనింగ్ మెటల్. 10 క్యారెట్ 9 క్యారెట్ ఎక్కువగా వైట్ కలర్లోనే ఉంటాయండి. 24 గోల్డ్ కాయిన్స్ ఉంటాయి కదండి, వీటి గురించి అయితే చర్చించుకోవాలి. అంటే 6 క్యారెట్ అనగానే 100% ప్యూర్ గోల్డే ఉంటుంది, 999 అంటాము. అవన్నీ తెలిసిన విషయాలేనండి. ఈ 24 క్యారెట్లోనే 2 రకాలు ఉన్నాయి అనే విషయం అయితే తెలుసుకుందామండి. నేను 2 డేస్ బ్యాక్ గోల్డ్ షోరూమ్కి అయితే వెళ్ళున్నానండి. అక్కడ ఒక కస్టమర్ ఏం చేశారంటే 24 క్యారెట్ గోల్డ్ కాయిన్స్ అండి ఒక 2 అయితే తీసుకొచ్చారు. గోల్డ్ కాయిన్ మార్చేసి వాళ్ళు ఒక హారం అయితే తీసుకోవాలనుకున్నారండి. వాళ్ళు తెచ్చింది ఒకటి 10 గ్రామ్స్, ఇంకోటి 10 గ్రామ్స్, 24 క్యారెటే ఉందండి. అయితే ఇప్పుడు మనకి నగలు తీసుకోవాలంటే 22 క్యారెట్ కింద వేయాలి కాబట్టి ఈ కాయిన్స్ని 22 క్యారెట్స్ కింద మార్చేస్తే ఎంత వెయిట్ వస్తుందో చూద్దామని చెప్పేసి కౌంటర్ బాయ్ ఏం చేశారంటే క్యాలిక్యులేట్ చేశారు. ఒక 10 గ్రామ్స్ 24 క్యారెట్ గోల్డ్ కాయిన్ మాత్రం 11 గ్రామ్స్ 22 క్యారెట్స్ వచ్చిందండి. ఇంకొక 10 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ అయితే 22 క్యారెట్స్ కింద 10 గ్రామ్స్ మాత్రమే వచ్చిందండి. ఇక్కడ 11 వచ్చింది, ఇక్కడ 10 వచ్చింది. సేమ్ వెయిట్ అయితే రాలేదండి. అయితే కస్టమర్ ఏమంటారంటే రెండు సేమ్ వెయిటే రావాలి కదా, నేను తెచ్చింది 24 క్యారెట్ గోల్డ్ కాయిన్సే కదా అని ఆయన అంటారండి. కౌంటర్ బాయ్ ఏం చెప్పారంటే 24 క్యారెట్సే మీరు తెచ్చింది, కానీ ఒక కాయిన్ 999 ఉంది, ఇంకొక కాయిన్ మాత్రం 995 అయితే ఉందని చెప్పారు. వీళ్ళు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఆఫర్లో ఉంది కదా అని 24 క్యారెట్ గోల్డ్ కాయిన్ అయితే తీసుకున్నారంటండి. కస్టమర్కి ఈ విషయం తెలిసే తెచ్చారా అంటే 999 ఒక కాయిన్, 995 ఒక కాయిన్, 24 క్యారెట్ ఉంది అనగానే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసేసి పర్చేస్ చేశారా అనే విషయమే తెలియట్లా. ఈ విషయం ఆయనకు తెలిసి చేశారా తెలియక చేశారా అనేది మనకైతే తెలియదు కదండి. 24 క్యారెట్ గోల్డ్ కాయిన్స్ అయినప్పటికి కూడా ప్రైస్ కూడా డిఫరెన్స్ వస్తుందండి. అంటే గ్రామ్స్లో డిఫరెన్స్ వచ్చినప్పుడు ప్రైస్ కూడా డిఫరెన్స్ వస్తుంది కదండి. 999కి 995కి ఎలా తేడా వచ్చిందో చూద్దామండి. ఆ క్యాలిక్యులేషన్ అయితే ఒకసారి చూద్దాము. గోల్డ్ కాయిన్ 24 క్యారెట్కి ఉన్నప్పటికి కూడా మనము నగల కోసం 22 క్యారెట్ కింద మార్చుకోవాలి కాబట్టి 22/24 వేసుకుంటే మనకేంటంటే 91.66 వస్తుంది. అంటే 916 అంటాం కదండి 22 క్యారెట్స్ని. కస్టమర్ తెచ్చింది ఏంటి 999లో 10 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ అయితే తీసుకొచ్చారు కదండి. 10 × 99.9/91.6 వేస్తే 10.906 అంటే దగ్గరగా 11 గ్రాములు అయితే వచ్చిందండి. ఇంకొక గోల్డ్ కాయిన్ 995లో ఉంది కదండి, దానికి మనం 10 × 99.5/91.6 వేస్తే 10.862 అయితే వచ్చిందండి. దగ్గరగా 10 గ్రాములు. చూసారా, ఇక్కడ 11 గ్రాములు వచ్చింది, ఇక్కడ 10 గ్రాములు వచ్చింది. 999 995 కాబట్టి మనకి గ్రామ్స్లోనూ డిఫరెన్స్ ఉంటుంది, ప్రైస్లోనూ డిఫరెన్స్ ఉంటుందండి. క్రెడిట్ కార్డులో ఆఫర్ ఉందని చెప్పేసి గోల్డ్ కాయిన్స్ 999 ఉందా లేదా 99 ఉందా అనేది అయితే చూసుకోవాలండి సరిగ్గా. కాయిన్స్ కాస్ట్ వేరియేషన్ కనిపిస్తూ ఉందంటే అక్కడ 999 ఉందా లేదా 995 ఉందా, ఇవన్నీ అయితే చెక్ చేసుకొని క్రెడిట్ కార్డ్ ఆఫర్లో అయితే గోల్డ్ కాయిన్స్ తీసుకోవాలండి. సో ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బై బాయ్.